పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం. పక్కా ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను ఆలోచన చేసి పట్టణాభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 20 వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్ల డ్రైనేజీ అభివృద్ధి పనులు బుధవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని 50 రోడ్డు 1000 మీటర్లు వెడల్పుతో పాటు అండర్ డ్రైనేజీ గొల్లపల్లి రోడ్డు వెడల్పు చేస్తున్నాం. పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పన కృషి చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో అందరూ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని, పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. పక్కా ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను ఆలోచన చేసి పట్టణాభివృద్ధి చేస్తానని అన్నారు. 50 రోడ్డు వెడల్పు కోసం కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత పాటించాలని అధికారులే బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. 50 రోడ్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ తుమ్మల కృష్ణారి, అడవల లక్ష్మణ్, బాలశంకర్, చిట్పల్లి సుధాకర్, క్యాదాసు నాగయ్య, మహేందర్, ఏఈ అనిల్, గిరి, శరత్, ప్రభాత్, రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా ఫోన్స్ ఈ కారు ఇయర్స్ కానీ ఎవరు పెట్టకపోతే లాభం అవుతుంది కదా, ఇది ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ చూస్తుంది తనకైనా మాకైనా నీకైనా నీకే ఎక్కువ మాట సార్. ఇది కూడా అంత పడైపోయింది కానీ మొత్తం రాష్ట్రపతి కంప్యూటర్ మన ఊరి కూడా ప్రాబ్లం లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఈ వాటర్ ఎట్టుకెళ్ళకపోతే ఆ మెయిన్ రోడ్ వెళ్ళి 3 దాటుతుంది. అది ఎంత పడింది? రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, మరి గౌరవ శాసనసభ్యులు గారు, ఇతర పార్టీ నుంచి గెలిచిన గారు జగిత్యాల పట్టణము, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ప్రకటిస్తూ ఆయన సహకారం తీసుకుంటూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని స్కీములు పెట్టి ముందుకెళ్తున్నారు. ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 500 సిలిండర్ కానీ, ఇలా ఎన్నో స్కీములు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాం. మరి వారిని మనం అందరం కూడా బలపరచాలి. ఇంకా 3-4 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మరి సంజయ్ కుమార్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరం మద్దతుగా ఉండాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి 100 కోట్ల ప్రపోజల్లో ముందుగా 50 కోట్లు సాధించి జగిత్యాలలో ప్రతి వార్డులో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు 20వ వార్డులో ఉన్నటువంటి మురుగునీటి కాలువల విషయంలో కావచ్చు, లేదంటే ఈ రోడ్ల విషయంలో కావచ్చు, భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసి అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు 20వ వార్డు పక్షాన, అదేవిధంగా ఈ చుట్టుపక్కల వార్డుల పక్షాన సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక 20వ వార్డులో అభివృద్ధి పనులకు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు ఇచ్చేయడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు, సారు ఒకటే దృష్టి అభివృద్ధి కావాలని చెప్పని అదే లక్ష్యంతో ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇమ్మీడియట్లీ స్పందించి ఇప్పుడు మా వార్డులో ఒక సీసీ రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఆ సీసీ రోడ్ పక్కపోటి డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయింది కదని చెప్పని ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి కొనకే కేవలం వారు ప్రతి వార్డులో ఈ లక్ష్యం పెట్టుకొని మా సమయం అయిపోయినా కానీ స్పెషల్ పాలనలో కూడా సార్ అభివృద్ధి చేస్తున్నాడు. వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను.
అందుకని మేము భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అయ్యకుండా వారు ఒకటేంటంటే ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు, నేను జగిత్యాలను అభివృద్ధి చేస్తా అని చెప్పిన లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా చేయాలని చెప్పని మేమందరం కోరుకుంటూ వారికి నిజంగా అభివృద్ధి పథకంలో వారి సార్ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఉన్న అధికార పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సార్కు మంచి అవకాశం వచ్చి అభివృద్ధి కొరకైనా పనిచేయాలి, సార్ పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. వచ్చిన సందర్భంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నన్ను ఆహ్వానించి గౌరవించుకున్న అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇంకా ఈ 3.5 ఏళ్ళు ఏదైతే ఇంకా టైం ఉందో నేను నిరంతరం అభివృద్ధిలో ఉంటా, మీ మధ్యలో ఉంటా. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏఈ గారికి చెప్తా ఉన్నా, మొన్న నేను చెప్పిన తర్వాత రోడ్లు క్యూరింగ్ కొద్దిగా మంచిగా మొదలైంది, మట్టి కట్టలు కట్టారు. ఇక్కడ కూడా మరి కాంట్రాక్టర్ గారు పల్లెటూరులో కూడా చేసినట్టు ఆయనకు తెలుసు. మరి మీద వేసి గడ్డి వేసిపోతే నడవది. మన ఇంటికి తంతలు కట్టుకుంటే కూడా 20 రోజులు నీళ్ళు పోసుకుంటాం, స్లాబ్ పోసుకుంటే సిమెంట్ కట్టలు కట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే నడవాలి. రెండోది నేను మీడియా ద్వారా చెప్తున్నా, కొన్ని రోజులు ఇబ్బంది కూడా తప్పదు ఈ ప్రాంతం. ఇప్పుడు నా హాస్పిటల్ ముందు రోడ్డు నడుస్తున్నది, మరి నేను పోయి అక్కడికి 23 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎత్తురు రోడ్. నేను ఎమ్మెల్యే 6-7 ఏళ్ళు అయింది అధికార పార్టీ నుండి, కానీ ఇప్పుడు మొత్తం పాడడానికి నేను 15 రోజులు ఇప్పటికి నా కారు ఆడుకోక నేను రోడ్డు మీద పెట్టి నడిచిపోతున్నాను. నా పేషెంట్లు నడిచే వస్తున్నారు, నా పేషెంట్లు తగ్గలేదు, కొద్దిగా కష్టమవుతుంది. ఒక ఇంటికి ఇప్పుడు నల్ల పైపు కూడా కట్ అయింది, ఆ పైపే ఇస్తున్నాడు వాణి. ఆ అమ్మ నాకు రోజు ఫోన్ చేస్తుంది, పాపం 95 ఏళ్ళ అమ్మ, కొడుకులు ఇక్కడ ఉండరు, నాయన నీళ్ళు వస్తలేవు అని చెప్పి మరి ఈ రకంగా చేస్తున్నారు. సో ఇక్కడ కూడా రేపటి నాడు ఖచ్చితంగా పల్లెటూరులో అయితే ములకప్ప తొడుతుంది పెడతారు. ఈడ కూడా తాడు కట్టాలి, సహకరించాలి. బండి నన్ను ఉంటే 4 రోజులు నడుపుకొని ఆడ పెట్టి రావాలి, కారు సైకిల్ మోటరు నడిచి బడికి రావాలి, నడిచి రావాలి, పిల్లలు కానీ దిగి రావాలి, ఉంటే ఉంటుంది. లేకపోతే మొన్న 31 వాళ్ళు ఇట్లా వేసిరు, అట్లా నడిచిరు, పోయింది. ఇంకో కిందికి పోతే కాన్సియాబాయ్ అని మా దోస్తుంటాడు, మంచి విద్యావంతుడు. ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చి చూడు సార్ రోడ్ 6 నెలల కింద వేసారు, ఇంత పొక్కలు పడ్డాయని చెప్పారు. మరి వేసిన కాంట్రాక్టర్కి కొంచెమన్నా మరి ఆ పేరు చెప్పొద్దు, నేను కాంట్రాక్టర్ల గురించి ఎక్కువ మాట్లాడాలి. వాళ్ళు నాణ్యత పాటించాలి, వాళ్ళు క్యూరింగ్ చేయాలి. నువ్వు మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఏంటంటే మొన్న నా దగ్గర బ్యారికేడ్ కొద్దిగా ఇటు వచ్చి మడతిస్తే వాళ్ళు ఎవడో సోషల్ మీడియాలో పెట్టండి, ఎమ్మెల్యే ఏంటంటే అంటారు బ్యారికేడ్ పెట్టండి. రోడ్ వేసేటప్పుడు 4 రోజులు అడ్డం పెట్టరా కాదా? ఏ రోడ్డు మీద పోయినా ఇబ్బంది అవుతుంది. డైవర్షన్ రోడ్ వేసి మట్టి రోడ్లకు పోమా 4 రోజులు ఇబ్బంది పడాలి. సో కానీ కొందరు పని కట్టుకొని యువత ఇంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ముఖ్యంగా మీడియా ద్వారా పని కట్టుకొని ఇక నన్ను బదనాం చేయాలని ఆలోచనలు పడ్డారు. సంజయ్ కుమార్ అనేటువంటి తెలిసిన పుస్తకాలు లెక్క కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జగిత్యాల పట్టణ ప్రజలు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్ వేసిపోవడం కాదు, డాంబర్ రోడ్ వేసిపోవడం కాదు. అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఉన్నప్పుడే అది అభివృద్ధి అంటారు. పట్టణానికి మౌలిక వసతులు ఉండాలి, మార్కెట్లు మంచిగా ఉండాలి. మరి దాంట్లో భాగంగా మనం ఇలా రైతు బజార్ కావచ్చు, అంగడి గద్దెలలో వారానికి ఒకరోజు సంత అనేది ఉంటే దాన్ని ఇలా ప్రతిరోజు ఒక మార్కెట్ లాగా, దాంతోపాటుగా టవర్ కాడ మార్కెట్ను కొంత మా నాగయ్యకు మొదటి నుంచి అన్ని తీర్లా ఆదుకున్న హోటల్ని కూడా పక్క జరిపి త్యాగం చేసాడు. ఆడ కూడా టెంపుల్ చేసి మంచి మార్కెట్ షెడ్లు అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మంచిగా బైకాడ అట్లా చేయాల్సిన అవసరం. దాంతోపాటుగా మనకు బస్ స్టాండ్ మంచిగా ఉండాలి. అంతకుముందు కొత్త బస్ స్టాండ్ అయినాక మళ్ళీ మంచిగా చేసినాం. పోయినసారి దాదాపు 70 లక్షలు పెట్టి. దాంతోపాటుగా రహదారులు కొంత విస్తరణ చేసుకున్నాం. వల్లపల్లి రోడ్ చిన్నగా ఉండే పెద్దగా చేసుకున్నాం. హాస్పిటల్ చిన్నగా ఉండే ఇవాళ మనం బ్రహ్మాండంగా హాస్పిటల్ తెచ్చుకున్నాం. ఇంకా అంత హాస్పిటల్ రావాలి, కొన్ని కారణాల వల్ల ఆగింది. ఇవాళ మీటింగ్ ఉన్నది, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఆన్ దట్. అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది. మన 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పిఎం ఉషా దాని కింద 60% కేంద్రం 40% రాష్ట్రం కలిపి గొప్పగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. ఆర్సైటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ అని కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి 3 కోట్ల రూపాయలతోటి ఉపాధి కల్పన కోసం ఇవాళ మనం బిల్డింగ్ నిర్మించుకోబోతున్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచారు. ఇక గత వాళ్ళు చేయలేదంటే ఎప్పుడు కూడా అట్లా మాట్లాడడం. అంతా నాకంటే ముందు నాయకులు కూడా చేశారు. కొందరైతే వాళ్ళ సొంత ఖర్చులతోటి విద్యార్థులకు విద్య కోసం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కోసం 25 ఎకరాలు ఇవాళ 200 కోట్ల ఆస్తి. ఆనాడు కాసంటి లక్ష్మీనరసింహారావు గారని ఎమ్మెల్యే ఉండ్రి, వాళ్ళ తండ్రి గారి పేరు మీద కుటుంబ సభ్యులు కూడా ఇచ్చారు. వాళ్ళ కొడుకుదే ఇక్కడ కాలేజీ. వాళ్ళని మర్చిపోతున్నారు. అందరూ మేమే చేసినాం.
అలాంటి కుటుంబాలు కూడా ఈ జగిత్యాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రభుత్వంలో నిధులు లేకపోతే సొంత నిధులతోటి ఇవాళ అంత పెద్ద కాలేజ్ ఏర్పాటు చేసిందని చెప్పి ఈరోజు మా సుధాకర్ రావు గారు ఇక్కడ ఏర్పాటు చేసిన సరస్వతి శిశు మందిరం ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఈ వార్డులో ప్రతి మోరి కొద్దిగా ప్రజలు సహకరించాలి. తంతెలు పోతాయి, గద్దెలు పోతాయి అని మొదలుపెట్టిన కాకపోతే మొన్నొకటి 10 లక్షల పని ఆపింది సహకరించాలి. ఇప్పుడు నా దవాఖాన కాడ కూడా మోరి కట్టేటట్టు నా తంతె మొత్తం బిగింది. తంతె అంటే తంతె కాదు, ఈడి కాడికి పోయింది 40 ఫీట్లు. 40 ఫీట్లు వెడల్పు, 40 ఫీట్లు 50 ఫీట్లు. కాబట్టి దయచేసి సహకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా అటు అడవాల లక్ష్మణ్ గారు మార్కెట్కు అవతల వైపు కావచ్చు, పడమటి వైపు, అదేవిధంగా మన రోడ్డుకు అంటే యావ రోడ్డుకు ఇటు తూర్పు వైపు 2 దిక్కులు కూడా డ్రైన్ సరిగా లేక ఆ రోడ్డు మీద నీళ్ళ నుంచి ఈ వార్డులో పడుతున్నాయి. దానివల్ల 20వ వార్డు ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు. అక్కడ కూడా ఇబ్బంది ఉంది. తప్పకుండా మన 50 కోట్లలో వీళ్ళని ప్రతిపాదన చేస్తాం. వాస్తవానికి ఏంటంటే అది 100 ఫీట్లు చేసినాక కట్టుకుంటే బాగుంటుంది. మనం ప్రభుత్వం ఉన్న కాడ మంచిగా చేసి కట్టినాం. ఎంత మంచి డ్రైనేజ్ కట్టామంటే జగిత్యాలకు మా అన్న మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వారు అడిగినా చెప్తారు, వారు ఏమో అనుకోరు. ఎందుకంటే నేను ఎవరిని దెప్పిపడతలేను, టెక్నాలజీ మారుతున్నది. దానికి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 993 మీటర్లు కట్టాం. అంటే 1 కిలోమీటర్ కట్టాం. కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి మహిళా డిగ్రీ కళాశాల మీరు చూడండి. మహిళా డిగ్రీ కళాశాల ముందు పోయి డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందో, కోర్టు ముందు చూడండి, ఆర్డీఓ ఆఫీస్ ముందు చూడండి, ఫారెస్ట్ ఆఫీస్ ముందు చూడండి, ఫైర్ స్టేషన్ పార్క్ దగ్గర చూడండి, టౌన్ హాల్ దగ్గర చూడండి. ఇవన్నీ ప్రభుత్వ పార్టీ ఇంతే కదా చేసినట్టే. మరి అవన్నీ కలిపితే 993 మీటర్లు అయింది. హాస్పిటల్ దగ్గర చూడండి. ఇవన్నీ కూడా మనం విస్తరించి బ్రహ్మాండమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాంట్లోకి వెళ్ళి రేపటి నాడు పైప్ లైన్ వేసుకునేటట్టు, కేబుల్ వేసుకునేటట్టు, మళ్ళీ తవ్వే అవసరం ఉండదు. అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏ రకంగా చేసినా అట్లా 1 కిలోమీటర్ చేసినాం. ఎవరి రోడ్లో చేయలేదని కాదు, 993 మీటర్లు ఇదివరకే మనం వెడల్పు చేసినాం. ఇక చేయాల్సినవి సంత జాగాలు ఉండాలి. వాళ్ళకి అంతవరకే కొనుక్కున్నారు, పర్మిషన్లనే వట్టి కూల కొడితే మన మూల మీద బంగ్లా లెక్క కేసు అవుతుంది, అది అట్లే వాడి ఉంటుంది. వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయొద్దు కదా. అధికారికి ఇవ్వాలని చక్కగా జీతం అవుతలేదు, కూలగొట్టండి. ఇప్పుడు నేను చెప్తే మా అనిల్ వచ్చి కూలగొట్టారా, కమిషనర్ కూలగొట్టారా? కూలగొట్టారు. కానీ దానికి డబ్బులు కావాలి. నేను 100 కోట్లు అడిగినా 100 కోట్లు 50 కోట్లు ఫస్ట్ మౌలిక వసతుల కోసం మంజూరు వచ్చినాయి. ఇంకా కూడా తప్పకుండా 50 కోట్లు తీసుకొస్తాం, ఎవరు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో 20వ వార్డులో సీసీ రోడ్ భూమి పూజకు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన రాజా మాజీ కౌన్సిలర్ మిత్రులు న్యాయవాది కృష్ణారి గారికి, పాల్గొన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి, సీనియర్ నాయకుడు గతంలో కౌన్సిలర్గా పనిచేసి తాజా మాజీ కౌన్సిలర్ భర్త అయిన మిత్రుడు అడవాల లక్ష్మణ్ గారికి, నిరంతరం చురుకుగా ఉండే మా మహేంద్రనాథ్ గారికి, ఇక్కడికి వచ్చిన చాలామంది మాజీ కౌన్సిలర్లు కావచ్చు, వివిధ కుల సంఘాల పెద్దలు, మాది గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ తమ్ముడు సుధాకర్ గారు, నాగయ్య గారు, బాలశంకర్ గారు, చాండు గారు, ఇంకా చాలామంది ఇక్కడ విజయ్, వేణు అందరూ వచ్చారు. వారందరూ కూడా ఈ ప్రాంత పెద్దలకు, మా ప్రకాశం అడ్వకేట్ ప్రకాశం అందరికీ, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఈ పని మొదలుపెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న మా గౌరవ ఏఈ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు వేసిన దాంట్లో మేము ఎంత కాదు, ప్రభుత్వం నుంచి పైసలు పన్ను కట్టిన నిధులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాం. దాంట్లో ఎవరు ఎక్కువ తెస్తున్నారు అనేది పోటీ. దాంట్లో ఎన్నో కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన నేను ఇంకా వాళ్ళే. దాంట్లో ఎట్లయితే బీజేపీ నుంచి గెలిచిన కృష్ణారి గారు మా సంజయాన్ని అభివృద్ధి చేసిండు అని అంటున్నాడో, డాక్టర్ సాబ్ అంటున్నాడో, నేను కూడా కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా నిధులు తీసుకొస్తే మొన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఊరికి ఢిల్లీ పోతుండే నేను బీజేపీ కాంగ్రెసా టీఆర్ఎస్ అంటే, నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. కేంద్రంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ నేను ఎమ్మెల్యే అందరికీ, నేను ఈ వాడకు కాదు నువ్వు బీజేపీ కౌన్సిలర్ అంటే నడుతుందా? ఇవాళ వారు కూడా గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచినారు. ఇవాళ మీడియా ముందు మాట్లాడుతున్నా, వారు నా పక్కనే ఉన్నారు. గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచిన నాడు చేసిన పనుల కంటే మేమిద్దరం ఇవాళ కలిసి చేసిన పనులు 3 అంతాలు నేను చెప్తాను. 3 అంతాలు ఉన్నాయి. ఊరు మా బాబు వకీలు, నేను డాక్టర్, నేను తినడోడు, నా దవాఖానకు రానోడు, నా క్లాస్మేట్లే ఇక్కడే 300-400 మంది ఉన్నారు. నేను సర్కార్ పదవి చదివినాను. కాబట్టి
అందరికీ తెలిసిందే, అయినా అంటూనే ఉంటారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన ఖచ్చితంగా అందరి మద్దతు తీసుకొని పనిచేస్తాం. పెద్దలు గిరినాభూషణ్ లాంటి వాళ్ళు, నడవాళ్ళ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు. అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు రాలేదు, నేను రాత్రి నాపట్టే ఉండే. వాళ్ళందరూ కూడా అందరు సహకారం తీసుకొని అందరి అనుభవాలను నేను కూడా సలహాలు తీసుకొని ఈ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. ప్రధాన సమస్య నాకు పదే పదే చెప్తా ఉన్నారు, యావర్ రోడ్ మీద డ్రైన్ది నాకు కూడా తెలుసు. ఎందుకంటే రోడ్డుకు అవతల ఎదురుగా సీనియర్ న్యాయవాది మా తండ్రి సమానులు మామయ్య అత్తమ్మని వెళ్తా వాళ్ళ ఇంట్లో కూడా నిలబోతున్నాయి ట్రాన్సాక్షన్ రోడ్. సో సమస్య ఉన్నది, ఖచ్చితంగా ఈసారి పరిష్కరించే విధంగా నేను చూస్తానని చెప్పి తెలుస్తుంది.